వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం అతి త్వరలో రాయబోయేటువంటి టీజీ సెట్కి సంబంధించి యూజీసీ నెట్కి సంబంధించి ముఖ్యమైనటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ మనం ముఖ్యంగా ఈ పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ముఖ్యంగా మనకు పర్యావరణ సంబంధించినటువంటి అంశాలపైన క్వశ్చన్స్ రాబోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన విషయాలు మీతో చర్చించడానికి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఫర్ యువర్ టీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, టీజీ సెట్ ఎగ్జామినేషన్ and UGC NET also. So this is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Microbiology, Food Science and Crop Production, SRR Government Arts and Science College, Autonomous, Karimnagar. So my dear friends, మనకు తెలుసు మీరు టీజీ సెట్ అనగానే కేవలం పేపర్ 1కు సంబంధించి టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అనేటువంటి కేవలం 2 అంశాలను దృష్టిలో పెట్టుకుంటారు. కానీ జనరల్ పేపర్లో టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్లో ఈ 10 యూనిట్లు ఉంటాయనేటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు చూడాల్సిందిగా మరొకసారి మీ ముందు ఈ స్లైడ్ ఉంచాను. ఇందులో ప్రతి యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. మొత్తం 100 మార్కులు. నెగటివ్ మార్కింగ్ లేదు. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మొదటి 1 అవర్లోనే ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇందులో ప్రతి యూనిట్కి ఈక్వల్ వెయిటేజ్ ఉంది కాబట్టి క్వశ్చన్ పేపర్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో వస్తుంది. టీజీ సెట్ వాళ్ళకు అభ్యర్థులకి ముఖ్య గమనిక. సైన్స్ అభ్యర్థులైన టీజీ సెట్కు సంబంధించిన టీజీ సెట్కు సంబంధించినటువంటి ఈ ప్రశ్నపత్రం పేపర్ 1 మాత్రం బోత్ మీడియాలో ఉంటుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియాలో ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. 10 యూనిట్స్. సో ఈరోజు ముఖ్యంగా మనకు పీపుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి 3వ భాగాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ప్రపంచ పర్యావరణ సమస్యలకు సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఫోకసెస్ ఆన్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్. ఏదైతే ఈ కింద ఇవ్వబడినటువంటి ప్రోటోకాల్లో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్కి సంబంధించి అంటే పర్యావరణ మార్పులకు సంబంధించినటువంటి వాటిపైన లేదా పర్యావరణ మార్పులను మనం ఇది నివారించడానికి లేదా తగ్గించడానికి లేదా వాటి నుంచి కాపాడడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం ఎక్కడ జరిగింది అని అడిగాడు. ఇందులో క్యోటో ప్రోటోకాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది జపాన్ దేశంలో, ఎక్కడ? జపాన్లోని అది క్యోటో అనే పట్టణంలో జరిగింది కాబట్టి దీన్ని క్యోటో ప్రోటోకాల్ అన్నాం. ఇది క్లైమేట్ చేంజ్ పైన ఏర్పాటు చేయబడినటువంటి కన్వెన్షన్ లేదా సమావేశం అని చెప్తాం. మరి రామ్సర్ కన్వెన్షన్ దేనికి సంబంధించిందని మీరు అడిగారు అనుకోండి. ఈ రామ్సర్ కన్వెన్షన్ అనేటువంటిది మనకు ముఖ్యంగా ఇది వెట్లాండ్ అంటే చిత్తడి నేలల పైన, ఏ నేలలు? చిత్తడి నేలల పైన సంరక్షణ కోసం మనకు ఈ రామ్సర్ కన్వెన్షన్ జరిగింది. ఫిబ్రవరి 2వ తారీఖు ఎప్పుడు కూడా మనకు అది చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకోవాలని ఈ రామ్సర్ కన్వెన్షన్ సూచించింది. ద రిచ్ బయోడైవర్సిటీ విచ్ వీఆర్ అబ్జర్వ్డ్ ఆన్ ది వెట్లాండ్ వెజిటేషన్. మనకు ఈ చిత్తడి నేలలకు సంబంధించి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే శ్రీకాకుళం, చిక్కోలు అంటాం కదా, చిక్కోలు కుర్రోడ్ అంటాం కదా. ఈ శ్రీకాకుళం ది బెస్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెట్లాండ్ ఎగ్జాంపుల్ చిత్తడి నేలలకు సంబంధించి రామ్సర్ కన్వెన్షన్ చిత్తడి నేలలకు సంబంధించింది. ఇది తర్వాత బాసెల్ కన్వెన్షన్ అనేటువంటిది ముఖ్యంగా మనకు ఇవి నిబంధనలు. బాసెల్ కన్వెన్షన్ అనేటువంటిది పర్యావరణకు సంబంధించినటువంటి అంశాలే అయినప్పటికీ కూడా క్లైమేట్ చేంజ్ పైన మాత్రం జరిగినటువంటి అంశం క్యోటో ప్రోటోకాల్. రామ్సర్ అనేటువంటిది వెట్లాండ్ చిత్తడి నేలల పైన జరిగినటువంటి కన్వెన్షన్. ఫిబ్రవరి 2ను మనం ప్రతి సంవత్సరం మనకు దేనిగా జరుపుకుంటామంటే చిత్తడి నేల, ప్రపంచ చిత్తడి నేల దినోత్సవంగా జరుపుకుంటాం. ఇక్కడే మనం చెప్పుకుందాం. రైట్. సో ఇక్కడే మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం ఫిబ్రవరి 2 ఏమనుకున్నాము? ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, వరల్డ్ వెట్లాండ్ డేగా మనం చెప్పుకుంటాం. వరల్డ్ వెట్లాండ్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. అదేవిధంగా మార్చిలో 3 వస్తాయి, 21, 22, 23. మార్చ్ 21 వరల్డ్ ఫారెస్ట్ డే, వరల్డ్ ఫారెస్ట్ డే, ప్రపంచ అటవీ దినోత్సవం. మార్చి 22 వరల్డ్ వాటర్ డే, ప్రపంచ నీటి దినోత్సవం. మార్చి 23 వరల్డ్ మెటీరియలాజికల్ డే, అంటే
మనం దీన్ని ప్రపంచ వాతావరణ దినోత్సవం అంటాం. మెటీరియలాజికల్ డే, ప్రపంచ వాతావరణ దినోత్సవం. అదేవిధంగా ఏప్రిల్కి వచ్చేసరికి April 22 ఎర్త్ డే అని మనం పిలుస్తాం, వరల్డ్ ఎర్త్ డేగా మనం పిలుస్తాం. అదేవిధంగా May 22 వరల్డ్ బయోడైవర్సిటీ డే, వరల్డ్ బయోడైవర్సిటీ డేగా మనం పిలుస్తాం May 22ను. అదేవిధంగా జూన్ 5ను వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా పిలుస్తాం. వరల్డ్ మెటీరియలాజికల్ డే ఇక్కడ ఉంది కదా సార్ అనకండి, ఇది వాతావరణ దినోత్సవం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం. అదేవిధంగా July 11 మనకు ఏమంటున్నాం, జనాభా దినోత్సవం, వరల్డ్ పాపులేషన్ డేగా మనం పిలుస్తాం, వరల్డ్ పాపులేషన్ డేగా మనం పిలుస్తాం. తర్వాత September 16 వరల్డ్ ఓజోన్ డేగా పిలుస్తారు, వరల్డ్ ఓజోన్ డే, ప్రపంచ ఏది ఓజోన్ దినోత్సవంగా పిలుస్తారు. తర్వాత October 16 వరల్డ్ ఫుడ్ డే, ప్రపంచ ఆహార దినోత్సవంగా మనం పిలుస్తాం. ఓకే, తర్వాత తెలుసు December 1 ఎయిడ్స్ డే, December 2 కంప్యూటర్ లిటరసీ డే. మనకు కంప్యూటర్ ఐసీటీలో అడిగే అవకాశం ఉంది. December 2 వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డేగా పిలుస్తారు. December 3ను దేనిగా పిలుస్తారంటే మనకు పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే ప్రపంచ వికలాంగుల దినోత్సవం పిలుస్తారు. వరల్డ్ పర్సన్ విత్ పీడబ్ల్యూ డే అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే ప్రపంచ వికలాంగుల దినోత్సవంగా December 3 పిలుస్తారు. ఇది ముఖ్యమైన దినోత్సవాలకు సంబంధించి. తర్వాత నెక్స్ట్ 42 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ సస్టైనబుల్ మెథడ్ ఫర్ వాటర్ కన్జర్వేషన్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి మనకు సుస్థిరమైనటువంటి పద్ధతి, స్థిరమైనటువంటి పద్ధతి, సస్యాభివృద్ధికి సంబంధించినటువంటి పద్ధతి కింది వాటిలో ఏదంటే డ్రిప్ ఇరిగేషన్. దీన్నే మనం బిందు సేద్యం అంటారు. ఏమంటారు? బిందు సేద్యం. వాటర్ కన్జర్వేషన్కి నీరు తక్కువ ఉండే ప్రాంతంలో బిందు సేద్యం. దీన్నే మనం బిందు సేద్యానికి మనం ఎక్కువగా ఉపయోగించేటువంటిది ఏంటిది, మనకు డ్రిప్ మెథడ్ అని అంటాం. మనం డ్రిప్ పెట్టించుకోండి అని అంటారు చూడండి, అంటే పైపుల ద్వారా మనకు చిన్నగా. ఒకవేళ పైన స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉంటుంది, కానీ అది ఎక్కువ మొత్తంలో వాటర్ అవసరం అవుతుంది. ఇది కూడా పైన ఉపరితల వాతావరణం చల్లబరచడానికి స్ప్రింక్లర్. దీన్ని మనకు ఇది ఉపరితలంలో పైన ఉండేటువంటి తుంపర సేద్యం అంటారు. దీన్ని స్ప్రింక్లర్ ఇరిగేషన్ మనం ఏమంటాం, తుంపర సేద్యం అంటారు. అంటే బిందు సేద్యం మేము డ్రిప్ ఇరిగేషన్ బిందు సేద్యం అంటారు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ తుంపర సేద్యం అంటారు. అంటే మనకు గార్డెన్లో కానీ ల్యాండ్స్లో కానీ మన పార్కులలో కానీ అంటే ఇట్లా పైన పోస్టర్ చూసిన రాదు. అదేవిధంగా ఈ ఫ్లడ్ ఇరిగేషన్ ఉండదు. వరద నీటి ద్వారా మనకు వరద కాలువల ద్వారా మనకు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఉంది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి కానీ ఇతర ప్రాజెక్టుల నుంచి, అది దాని ద్వారా వాటర్ వెళ్ళిపోతుంది. కెనాల్ ఇరిగేషన్ అయ్యేటువంటిది కూడా మనకు ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటిది ఉంటుంది, అది కాదు. సో సస్టైనబుల్ సుస్థిరమైనటువంటిది ఏంటిదంటే మాత్రం స్ప్రింక్లర్ కాదు, డ్రిప్ ఇరిగేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సుస్థిరమైనటువంటి పద్ధతి, అనేది నీటిని కన్జర్వ్ చేయడానికి, సంరక్షించడానికి ఉపయోగపడే పద్ధతి డ్రిప్ ఇరిగేషన్. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించిన క్వశ్చన్. విచ్ ఎయిర్ పొల్యూటెంట్స్ అంటే ఏదైతే గాలి కాలుష్య కారకం ఏదైతే ఉందో అది మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ విత్ యాసిడ్ రెయిన్, ఆమ్ల వర్షానికి కారణం అవుతుంది అని అంటున్నారు. కార్బన్ డైఆక్సైడ్ CO2 ఆమ్ల వర్షానికి కారణం అసలే కాదు. ఇది మనకు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ద్వారా ఎక్కువ మొత్తంలో విడుదలవుతుంది. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అంటే రవాణా రంగం ద్వారా ఎక్కువ విడుదలవుతుంది. రవాణా ద్వారా, ప్రజా రవాణా ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ విడుదలవుతుంది. అయితే మనకు ఎక్కువగా ఈ మనకు సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు మాత్రం ఎక్కువగా విడుదలయ్యేది మాత్రం కార్బన్ మోనాక్సైడ్, తర్వాత సల్ఫర్ డైఆక్సైడ్. ఇది సరైన సమాధానం. ఈ సల్ఫర్ డైఆక్సైడ్ అనేటువంటిది సాధారణంగా మనకు ఎక్కడి నుంచి ఎక్కువ విడుదలవుతుందంటే మనకు ఈ ట్రాన్స్ఫార్మర్లు అంటే ఏదైతే సబ్స్టేషన్లు ఉంటాయో ఆ సబ్స్టేషన్ నుంచి కానీ, లేదా నూనె శుద్ధి కర్మాగారాలు, ఆయిల్ రిఫైనరీ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఆయిల్ రిఫైనరీస్, నూనె శుద్ధి కర్మాగారాల నుంచి ఈ సల్ఫర్ డైఆక్సైడ్ ఎక్కువ మొత్తంలో విడుదలవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియాలో మనం తీసుకున్నప్పుడు మనకు మధుర, అదేవిధంగా మధుర, తర్వాత కాన్పూర్, ఓకేనా, యూపీ, అదేవిధంగా మధుర, ఆగ్రా ప్రాంతంలో ఈ బృందావనం ఏరియాలో ఈ నూనె శుద్ధి కర్మాగారాలు ఎక్కువ ఉండి ఈ సల్ఫర్ డైఆక్సైడ్ ఎక్కువ విడుదలవుతుంది. ఆ ప్రాంతంలో ఈ సల్ఫర్ డైఆక్సైడ్ ఎక్కువ విడుదల కావడం వల్ల ఈ SO2 ఏమవుతుందంటే వర్షపు నీటితో కలిసి
దేనిగా మారుతుంది అంటే H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మారుతుంది, అంటే ఆమ్ల వర్షంగా మారుతుంది, యాసిడ్ రెయిన్గా మారుతుంది, యాసిడ్ రెయిన్గా మారుతుంది. ఈ యాసిడ్ రెయిన్ మనకు అందమైన కట్టడమైనటువంటి ఈ తాజ్మహల్ ఏదైతే ఉందో ఈ తాజ్మహల్ పైన పడడం వల్ల ఈ ఆమ్ల వర్షాలు దీని యొక్క అందమైనటువంటి చెడిపోయి అందవిహీనంగా మారుతుంది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే స్టోన్ లెప్రసీ అని పిలుస్తారు, రాతి కుష్టు అని పిలుస్తారు. ఇది బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. మానవ నిర్మిత కట్టడాలు అదేవిధంగా పురావస్తు కట్టడాలు అన్నీ కూడా చెడిపోవడానికి గల కారణం ఆమ్ల వర్షాలు అని చెప్పుకోవచ్చు. ఓకేనా? దీని మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ సల్ఫర్ డైఆక్సైడే మనకు ఆమ్ల వర్షాల కారణం. దీని తర్వాత ఒకవేళ సల్ఫర్ డైఆక్సైడ్ లేకపోతే మనకు నైట్రోజన్ డైఆక్సైడ్ మనకు కారణం అవుతుంది. ఈ నైట్రోజన్ డైఆక్సైడ్ కూడా నీటితో కలిసి మనకు నత్రిక ఆమ్లం ఏర్పడుతుంది, HNO3. ఈ నైట్రిక్ ఆమ్లము నత్రిక్ ఆమ్లం అనేటువంటిది నైట్రస్ ఆమ్లం అని కూడా మనకు ఆమ్ల వర్షాలుగా రావడం జరుగుతుంది. సల్ఫర్ డైఆక్సైడ్ లేకపోతే ఆన్సర్ ఏం పెట్టాలి? నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ పెట్టాలి. ఇది నీటితో కలిసి మనకు ఏమవుతుంది? మనకు ఆమ్ల వర్షాలు కావడానికి జరుగుతుంది. అదేవిధంగా మీథేన్ మనం తీసుకున్నప్పుడు మీథేన్ వరి పంట పొలాల నుంచి ఎక్కువ మొత్తం విడుదలవుతుంది. ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారంటే వాటర్ ఎక్కువ మొత్తంలో ఉందని కోతుల బెడదతోటి ఏం చేస్తున్నారంటే వరి పండించడానికి మొగ్గు చూపుతున్నారు. వరి పంట పొలం నుంచి ఎక్కువ మొత్తంలో వేడి వస్తుంది. మీరు గమనించండి, వరి పంట పొలం దగ్గర కానీ అక్కడ నుంచి మీథేన్ బయటకు ఇది ఎమిట్ అవుతుంది అనమాట, బయటకు విడుదల కావడం అనేటువంటి జరుగుతుంది, ఎమిషన్ జరుగుతుంది. అక్కడ నుంచి అది గాల్లో కలుస్తుంది మీథేన్. అర్థమవుతుంది? మీథేన్ కూడా మనకు గ్రీన్ హౌస్ గ్యాస్లో ఒక భాగం. గ్రీన్ హౌస్ గ్యాస్లో కార్బన్ డైఆక్సైడ్ నెంబర్ 1 ఉంటే నెంబర్ 2 మీథేన్ ఉంటుంది, నెంబర్ 4 మనకు ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకుంది. ఓజోన్ మనకు తెలుసు, ఓజోన్ పొర స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. ఇది మనకు ఉపయోగపడేటువంటి అత్యంత ఉపయోగమైనటువంటి పొర. సో రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ సల్ఫర్ డైఆక్సైడ్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్. ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో ఏర్పాటు చేయబడ్డది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. దీని ప్రకారం ఎవడైనా అడవి జంతువులను చంపితే వాటిని హింసిస్తే తీసుకుపోయి జైల్లో వారిస్తారు, అంతే. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం అని పిలుస్తారు. అదేవిధంగా మనకు పర్యావరణ చట్టానికి సంబంధించి 1986 మనకు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ అంటాం, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. అదేవిధంగా 1992 ప్రాజెక్ట్ టైగర్గా మనం పిలుస్తాం, ప్రాజెక్ట్ టైగర్. అదేవిధంగా 1993 ప్రాజెక్ట్ ఎలిఫెంట్గా మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్టికల్స్ ఈజ్ కన్సిడర్డ్ ద మోస్ట్ సస్టైనబుల్? ఈ కింది వాటిలో ఏది సస్టైనబుల్ అంటే ఉపయోగకరమైందంటే రీసైక్లింగ్ చేయబడేదే. ఇన్సినరేషన్ మనకు తెలుసు, ఈ హాస్పిటల్స్లో ఎక్కువగా ఈ సిరంజీలు సూదులు వాటికి సంబంధించిన అన్ని కూడా ఇన్సినరేషన్ మిషన్ ద్వారా మాత్రమే వాటిని శుద్ధి చేయడం అనేటువంటి జరుగుతుంది, లేకపోతే అవి చాలా ప్రమాదం. ల్యాండ్ ఫిల్లింగ్ అనేటువంటిది ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ను కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనే పద్ధతి ద్వారా సీక్వెస్ట్రేషన్ పద్ధతి ద్వారా ల్యాండ్ ఫిల్లింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఓపెన్ డంపింగ్ మనకు గార్బేజ్ ఏదైతే ఉందో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మనకు అర్బన్ ఏరియాలో పట్టణాల్లో మనం చూస్తాం, పొద్దున లేవగానే చెత్తబండి వచ్చిందమ్మా అని అంటారు. ఆ చెత్తబండి వచ్చింది, చెత్తను వేయండి అంటారు. అది తీసుకుపోయి ఎక్కువ ఊరు బయట వాడిస్తారు. ప్రతి ఊర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి అత్యంత దుర్గంధం వచ్చి పందులు, అంటువ్యాధులు, దోమలు, పురుగులు అవన్నీ రావడం జరుగుతుంది. సో సస్టైనబుల్ ఈ కింది వాటిలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన మోస్ట్ సస్టైనబుల్ ఏమని చెప్పుకోవచ్చు? ఇప్పుడు ఆన్సర్ రీసైక్లింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రీసైక్లింగ్. నెక్స్ట్ 46 బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అకార్డింగ్ టు IUCN రెడ్ లిస్ట్? మనకు తెలుసు IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్. దీని యొక్క చిహ్నం పాండా. ఓకేనా? పాండా చైనా జాతీయ జంతువు. ఈ పాండా IUCN యొక్క గుర్తు, చిహ్నం, జంతువు. ఇది రెడ్ డాటాను తయారు చేస్తుంది, అరుణవర్ణ పుస్తకాన్ని తయారు చేస్తుంది IUCN. మరి దీని ప్రకారం ఈ కొత్త 2024 ప్రకారం ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం ఈ బెంగాల్ టైగరా, ఇండియన్ ఎలిఫెంటా, జావన్ రైనోసిరాసా లేదా ఇండియన్ పీఫోలా అంటే ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు అంటే జావన్ రైనోసిరాస్. జావా రైనోసిరాస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 47 ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, EIA అబ్రివేషన్ చూడండి, EIA ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, EIA. దీనికి యొక్క ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్ ఏంటిదంటే ఇక్కడ ఇది ఇంతకుముందు కూడా అడిగిన ప్రశ్న, ప్రెడిక్ట్ ద ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్. ఇది దీని యొక్క ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ ఇదే, ఇక ముచ్చట్లేదు.
నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ కి సంబంధించిన క్వశ్చన్ మనం 48 చూస్తున్నాం. ఫాలోయింగ్ సెక్టార్స్ ఇస్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ గ్లోబల్లీ. ప్రపంచవ్యాప్తంగా ఈ హరిత గృహ వాయువులకు సంబంధించి, హరిత గృహ ప్రభావానికి సంబంధించి విడుదల చేసే వాయువులు ఏ సెక్టార్ నుంచి ఎక్కువ మొత్తంలో విడుదలవుతుంది అంటే ఆన్సర్ ఎనర్జీ ప్రొడక్షన్. ఎనర్జీ ప్రొడక్షన్ నుంచి ఎక్కువ మొత్తంలో గ్రీన్ హౌస్ గ్యాస్ ఉత్పత్తి అవుతాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ భారతదేశంలో ఎక్కువగా థర్మల్ పవర్ మనం ఉపయోగిస్తున్నాం. బొగ్గును మండించడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ బయటకు ఎమిషన్ అవుతుంది. బయటకు కార్బన్ డైఆక్సైడ్ విడుదల కావడం ద్వారా మనకు గ్లోబల్ టెంపరేచర్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఈ విషయం గమనించండి. ఓకేనా. నెక్స్ట్ 49 సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించి ద బ్రంట్లాండ్ కమిషన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్ ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే మనం SDG అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటివి ఈ బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే మనకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటి ఏర్పడ్డాయి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంఖ్య ఎంత అంటే 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గుర్తుపెట్టుకోండి. గ్రీన్ రివల్యూషన్ అంటే హరిత విప్లవం. ఇది MS స్వామినాథన్, మానకొంబు సాంబశివన్ స్వామినాథన్ తమిళనాడుకు చెందినటువంటి శాస్త్రవేత్త, హరిత శాస్త్రవేత్త. మనకు తెలుసు భారతరత్నగా మనం పిలువబడినటువంటి MS స్వామినాథన్ మన రీసెంట్ గా చనిపోవడం జరిగింది. గ్రీన్ రివల్యూషన్ కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది మనం చెప్పుకోవాలి. ఇండస్ట్రియల్ రివల్యూషన్ అనేటువంటిది మనకు సెకండ్ వరల్డ్ వార్ ప్రాంతంలో మనకు పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటి జరిగింది. గ్లోబలైజేషన్ అనేటువంటిది మనకు PV నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 1991-92 ప్రాంతంలో ఈ LPG అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అనే సీక్వెన్స్ ను అనే ఈ ఫార్ములాను ప్రవేశపెట్టి మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్త సహాయంతో ఆయన కూడా తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు. ఈ గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ భారతదేశంలోకి ప్రవేశపెట్టబడ్డది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ 1991-92 ప్రాంతంలో మనకు ప్రధానమంత్రి PV నరసింహారావు హయాంలో ఈ LPG నమూనా భారతదేశంలో ప్రవేశపెట్టబడ్డది. సో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈస్ ద రైట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్. ఓకేనా. బ్రంట్లాండ్ కమిషన్ ఖచ్చితంగా అడుగుతారండి ఈ క్వశ్చన్. బ్రంట్లాండ్ కమిషన్ మనకు దేనికి సంబంధించిందంటే ఏమన్నాలే సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధికి సంబంధించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని ఉన్నాయంటే ఏమని చెప్పాలి 17. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్, నీటి కాలుష్యానికి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ మేజర్ కాజ్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ ఇన్ రివర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో మనకు నదులు కలుషితం చెందడానికి అత్యంత ప్రధానమైన కారణం ఏంటిది? ద సేక్రెడ్ గంగా, పవిత్రమైన గంగా నది కలుషితం కావడానికి కారణమైనటువంటి రీజన్ ఏంటంటే నదులు కలుషితం చెందడానికి పరిశ్రమల నుంచి విడుదలయ్యేటువంటి వ్యర్థాలు, ద ఎఫ్లుయెంట్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ఇండస్ట్రీ. అంటే వివిధ రకాల పరిశ్రమల నుంచి విడుదలయ్యేటువంటి మన కాలుష్య కారకాలు మనకు ఈ నదులను కలుషితానికి కారణమవుతున్నాయి. మనం నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కు సంబంధించి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్, కానిది అంటున్నారు చూడండి, నాట్ వన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. SDGకి సంబంధించి ఈ కింది వాటిలో చెందినది ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంఖ్య 17లో లేనిది ఏంటంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఇది కాదు. సో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేటువంటిది SDGకి సంబంధం లేదు. నో పావర్టీ, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, క్లైమేట్ యాక్షన్ ఇవన్నీ కూడా SDCలో భాగమే, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో భాగం. నెక్స్ట్ 52 ఓజోన్ డిప్లీషన్, ఓజోన్ తరుగుదలకు సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఓజోన్ పొర మనకు భూమి నుంచి 18 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే మనకు 11 to 18 కిలోమీటర్స్ పరిధిలో ఉంటుంది. అది స్ట్రాటోస్పియర్ లో ఉంటుంది. ఓజోన్ పొర స్ట్రాటోస్పియర్ లో ఉంటుంది, స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. ఈ ఓజోన్ అనేటువంటిది డిప్లీషన్ గల కారణమైనటువంటి వాయువు ఏంటిదంటే క్లోరోఫ్లోరో కార్బన్స్. వీటిని మనం ఫ్రియాన్ వాయువులను కూడా మనం పిలుస్తారు. ఇది ముఖ్యంగా మనకు రెఫ్రిజిరేటర్ల నుంచి కానీ, ఏరోసాల్స్ నుంచి కానీ, కోల్డ్ స్టోరేజ్ నుంచి కానీ, ఏరోసాల్స్ అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ అంటే శీతల నిల్వ చేసేటువంటి పెద్ద పెద్ద వాటి నుంచి కానీ, ఈ మనకు శీతలీకరణ యంత్రాల నుంచి ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటి విడుదలవుతాయి. ఇది ఓజోన్ పొరను తరుగుదలకు తోడ్పడుతుంది. ఓజోన్ లేయర్, ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా సెప్టెంబర్ 16 మనం జరుపుకుంటాం, ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా. ఓకేనా. ఇక తర్వాత మిగతా 3 చూసినారు, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, అదేవిధంగా నైట్రోజన్ ఆక్సైడ్. ఈ 3టికి ఒక సంబంధం ఉంది. వీటిని మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు, హరిత గృహ వాయువులు అంటారు. హరిత గృహ ప్రభావానికి కారణమైన వాయువులు మొదటిది అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్, ఆ తర్వాత మీథేన్, ఆ తర్వాత నైట్రస్ ఆక్సైడ్. ఓకే. నెక్స్ట్ 53 చూడండి, వాటర్ కన్జర్వేషన్ కి సంబంధించిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఏదైతే వర్షపు నీటిని మనం పొదుపు చేయడంలో బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉండేటువంటి కింది వాటిలో ఏ పద్ధతి ఉపయోగపడుతుందంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, ఫిల్లింగ్ ఆఫ్ ది
గ్రౌండ్. మనం అందుకే రీఛార్జ్ పిట్స్ ని ఏర్పాటు చేయాలి. అంటే ఇంటింటికి ఒక రీఛార్జ్ పిట్, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం ద్వారా, లేదా మన ఇంటి నుంచి వర్షం ఏది మనకు ఏదైతే ఈ మేఘాల నుంచి పడేటువంటి వర్షంను కింద మనం ఒడిసి పట్టడం ద్వారా భూగర్భ జలాలను మనం వాటర్ టేబుల్ను మనం ఇంక్రీజ్ చేయవచ్చు, భూగర్భ జలాలను అభివృద్ధి పరచవచ్చు. నెక్స్ట్ 54 ఎకోసిస్టమ్ సర్వీసెస్ కి సంబంధించి ఇక్కడ పాలినేషన్ గుర్తుపెట్టుకోండి, పరాగ సంపర్కం. ఎగ్జాంపుల్ విచ్ టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్. పాలినేషన్ అనేటువంటిది రెగ్యులేటింగ్ ఎకోసిస్టమ్ కు ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఓకేనా. ప్రొవిజనింగ్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ దేనికి చెప్పుకుంటామంటే ఫుడ్ ప్రొడక్షన్ సర్వీస్, ఎకలాజికల్ సర్వీస్ అనేటువంటిది మనకు ప్రొవిజనింగ్ సంబంధించినటువంటి సర్వీస్ గా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. రెగ్యులేటింగ్ కి సంబంధించి ఎకోసిస్టమ్ రెగ్యులేటింగ్ సర్వీసెస్ అనేటువంటిది పాలినేషన్ అంటే పరాగ సంపర్కం, అంటే కీటకాల ద్వారా పరాగ సంపర్కం, గాలి ద్వారా పరాగ సంపర్కం, పక్షుల ద్వారా పరాగ సంపర్కం, గబ్బిలాల ద్వారా పరాగ సంపర్కం. ఓకేనా. దాని తర్వాత నీటి ద్వారా పరాగ సంపర్కం, పాముల ద్వారా పరాగ సంపర్కం, నత్తల ద్వారా పరాగ సంపర్కం. ఇదంతా ఎకోసిస్టమే కదండి. కాబట్టి కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కం, గాలి ద్వారా కానీ, పక్షుల ద్వారా కానీ, గబ్బిలాల ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, పాముల ద్వారా కానీ, నత్తల ద్వారా కానీ, అదేవిధంగా ఏనుగుల ద్వారా కూడా పరాగ సంపర్కం జరుగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద పుష్పమైనటువంటి, నా చెవిలో రఫ్లీషియాను పెడుతున్నట్టు చూసినారు, ఈ రఫ్లీషియా పుష్పంలో పరాగ సంపర్కం ఏనుగుల ద్వారా జరుగుతుంది. ఇది ఎలాంటి సర్వీసెస్ అంటే రెగ్యులేటింగ్ సర్వీసెస్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రిక్రియేషన్ కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు కల్చరల్ ఇది సర్వీసెస్ గా మనం చెప్పుకుంటాం. ఆనందం పొందడానికి, మన సంస్కృతి పరమైనటువంటిది ఆనందం పొందడానికి తోడ్పడుతుంది. సో ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రెగ్యులేటింగ్, పొలినేషన్ అనేటువంటిది రెగ్యులేటింగ్, ఫుడ్ ప్రొడక్షన్ అనేటువంటిది ప్రొవిజనింగ్. నెక్స్ట్ 55 చూడండి, రెన్యూవేబుల్ ఎనర్జీ రిసోర్స్. మనకు తెలుసు పునరుద్ధరింపదగే వనరులు. ఈ ఎనర్జీ రిసోర్సెస్ కి సంబంధించి తక్కువ కాలుష్యానికి కారణమైనటువంటి, గుర్తుపెట్టుకోండి, కోల్ ఇది నాన్ రెన్యూవేబుల్ ఎనర్జీ రిసోర్స్, ఆయిల్ నాన్ రెన్యూవేబుల్, నేచురల్ గ్యాస్ నాన్ రెన్యూవేబుల్ ఎనర్జీ రిసోర్స్. అంటే ఇవి పునరుద్ధరించదగని బడని వనరు, నాన్ రెన్యూవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్. కాబట్టి ఇవి తిరిగి తయారు కాలేదు. వీటి వల్ల పొల్యూషన్ కూడా జరుగుతుంది, అంటే కాలుష్యం కూడా జరుగుతుంది. మరి ఇక్కడ సోలార్ ఎనర్జీ మాత్రం రెన్యూవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటాం. ఇక్కడ కోలు, ఆయిల్, నేచురల్ గ్యాస్ తో పాటు పెట్రోల్, అదేవిధంగా న్యూక్లియర్ కూడా వస్తుంది నాన్ రెన్యూవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్. రెన్యూవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్కి ఏమేమి వస్తాయి అంటే సోలార్ ఎనర్జీ, వైండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, అదేవిధంగా హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ అంటే వాటర్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఎనర్జీ. ఇవన్నీ కూడా మనకు రెన్యూవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్. పొల్యూషన్ అనేటువంటిది కాకుండా మనకు ఎనర్జీ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ 56 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. మనకు తెలుసు భారతదేశం సునిశ్చితమైనటువంటి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కూడా ఉన్నాయని మనకు తెలుసు. ఇందులో భారతదేశానికి సంబంధించిన బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఏమేమి ఉన్నాయంటే వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు ఉన్నాయి. ఆ తర్వాత మనకు ఏముంటాయంటే పశ్చిమ కనుమల తర్వాత నెక్స్ట్ అత్యధిక బయోడైవర్సిటీ హాట్స్పాట్కి సంబంధించిన నెక్స్ట్ ఏముంటుందంటే ఈస్టర్న్ హిమాలయాస్ మనకు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గా చెప్పుకుంటాం. ఇండో గంగేయన్ ప్లాన్ కాదు, సుందర్బన్స్ కాదు, థార్ ఎడారి ఎక్కడ ఉందంటే రాజస్థాన్ లో ఉంది మనకు తెలుసు. అదేవిధంగా సుందర్బన్స్ మనకు పశ్చిమ బెంగాల్ కలకత్తాలో సుందర వనాలు ఉన్నాయి, వీటిని సుందరి లేదా సుందర వనాలు అంటారు, సుందర్బన్స్ అంటారు. ది వరల్డ్ లార్జెస్ట్ సుందర్బన్స్ ఎక్కడ ఉన్నాయంటే పశ్చిమ బెంగాల్ కోల్కతాలో ఉన్నాయి. దీనిలో ది రాయల్ బెంగాల్ టైగర్, సిద్ధార్థ రాయ్ అని చెప్పుకుంటాం కదా, ఈ రాయల్ బెంగాల్ టైగర్ అనేది సుందర్బన్స్ లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, సుందర వనాల్లో. ఓకేనా. ఇది మడాడోలకు బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మనకు ఏదైతే ఈ బే ఆఫ్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో మనకు బంగాళాఖాతం నుంచి వచ్చేటువంటి సునామీ నుంచి కూడా, అల్ల నుంచి కూడా మనకు ఈ మనకు కోస్టల్ రీజియన్ ను సంరక్షించడంలో తోడ్పడుతుంది సుందర్బన్స్. నెక్స్ట్ ఇక అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం వెస్టర్న్ ఘాట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 57 క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కి సంబంధించి, అంటే పర్యావరణ మార్పులకు సంబంధించి మనం చేపట్టిన చర్యలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ది ప్యారిస్ అగ్రిమెంట్, ఏదైతే ఫ్రాన్స్ లో జరిగినటువంటి ప్యారిస్ అగ్రిమెంట్, గ్లోబల్ టెంపరేచర్ పెరిగేటువంటి క్రమంలో దిస్ సెంచరీ విల్ బి హౌ మెనీ డిగ్రీ సెల్సియస్ అబోవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్. అంటే మనకి ఏమని చెప్పుకుంటున్నారంటే దీన్ని ఎంతవరకు ఉంచాలి, ఏది టెంపరేచర్ను అక్కడికి స్థిరపరచాలి అంటే ప్రీ ఇండస్ట్రియల్
లెవెల్స్ లో, అంటే పరిశ్రమాభివృద్ధి జరిగే కంటే ముందు లెవెల్ వరకు ఉంచాలి అంటే అది ఎంత వరకు ఉంచాలి అంటే ఆన్సర్ 2.0 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ 58 ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్, ప్రకృతి విపత్తులకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ది సిగ్నిఫికెంట్ ఎన్విరాన్మెంటల్ హజార్డర్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ఎక్సెసివ్ పెస్టిసైడ్స్ యూజ్. ఈ ఎక్సెసివ్ పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది, ఏం అనర్థం జరుగుతుంది, ఏం అనర్థాలు, ఏం నష్టం జరుగుతుందంటే వాటర్ స్కేర్సిటీ కాదు, ఎయిర్ పొల్యూషన్ కాదు, అదేవిధంగా సాయిల్ కంటామినేషన్. ఎస్, ఇది మనకు తెలుసు, మృత్తిక తన సారవంతాన్ని కోల్పోతుంది, సాయిల్ అనేటువంటిది తన యొక్క సహజ గుణాన్ని కోల్పోతుంది, అది కలుషితం అవుతుంది, అందులో ఉండేటువంటి ఏది రాసులు నాశనం అవుతాయి, జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అంతేకాకుండా నేల గుల్లబారడం తగ్గిస్తుంది, మొక్కల యొక్క వేర్ల పెరుగుదల ఆగిపోతుంది, నేల చివరికి ఏమవుతుంది, అది మనకు ఇన్ఫెర్టిలిటీగా మారుతుంది, అంటే మీన్స్ సెసైల్గా మారుతుంది, అది మనకు ఫలరహితంగా మారుతుంది అనమాట. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. 59 వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి, ఘన వ్యర్థాలకు సంబంధించినటువంటి నాన్ బయోడిగ్రేడబుల్కు సంబంధించినటువంటి నేచర్ కలిగినటువంటి ఇది అత్యంత భయంకరమైనటువంటి ఛాలెంజ్ ఈ కింది వాటిలో ఏదంటే మనకు ఆర్గానిక్ వేస్ట్, అంటే సేంద్రియ వ్యర్థాల, ప్లాస్టిక్ వేస్టా, పేపర్ వేస్టా, ఫుడ్ వేస్టా. గుర్తుపెట్టుకోండి, ఆర్గానిక్ వేస్ట్ అనేటువంటిది డీకంపోజ్ అవుతుంది, పేపర్ వేస్ట్ అనేది డీకంపోజ్ అవుతుంది, ఫుడ్ వేస్ట్ అనేది డీకంపోజ్ అవుతుంది. అంటే ఈ మూడు ఏమవుతాయంటే ఈ వ్యర్థాలు భూమిలో కలిసిపోతాయి, అంటే భూమిలో కలిసి ఏమైతే కుళ్ళిపోయి భూమిలో మళ్ళీ మూలకాల చక్రీయం జరుగుతుంది. కానీ ప్లాస్టిక్ వేస్ట్ అనేటువంటి కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల వరకు భూమిలో మనకు డిగ్రేడేబుల్ కాదు, అంటే కుళ్ళిపోదు, అది నాన్ బయోడిగ్రేడబుల్ ఉన్నది. ఇది ప్రపంచానికి అత్యంత పెను భూతంగా, అత్యంత శాపంగా మారినటువంటి ప్రపంచానికి, ఒక భారతదేశానికే కాదు, ఇది నాన్ బయోడిగ్రేడబుల్ ఛాలెంజింగ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మనం తీసుకోవచ్చు. ఇక ఇవాళకి లాస్ట్ క్వశ్చన్, డిఫారెస్టేషన్, అడవుల నరికివేత వల్ల కలిగేటువంటి నష్టం మనం తీసుకున్నప్పుడు హ్యూమన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో లీడింగ్ కాజ్ ఆఫ్ డిఫారెస్టేషన్, మనకు ఈ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యూమన్ యాక్టివిటీస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డిఫారెస్టేషన్, అంటే మానవుల ఏ చర్యల వల్ల ఎక్కువగా అడవులు నరికివేతకు, కోరివేతకు గురవుతున్నాయంటే మైనింగ్, అంటే మనకు ఈ గనుల తవ్వకం వలన, అర్బనైజేషన్, పట్టణాలు అభివృద్ధి చెందడం వలన, టూరిజం, అంటే ఇప్పుడు సమ్మక్క సారకంఠం, దానివల్ల కూడా అడవులు నరికిపోతున్నాయి. కానీ ఆప్షన్ 1 తీసుకున్నప్పుడు అత్యధికంగా అంటున్నాడు, కింద మీరు చూడండి, ఇక్కడ లీడింగ్ అంటున్నాడు అత్యధికంగా. కాబట్టి ఆన్సర్ అగ్రికల్చర్ సెక్టర్. జూమ్ కల్టివేషన్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఈ జూమ్ వ్యవసాయం లేదా పోడు వ్యవసాయం మనం చెప్పుకుంటాం. ఈ జూమ్ వ్యవసాయం వల్ల మనకు ఎక్కువగా అడవులు నాశనం కావడం అనేటువంటి జరుగుతుంది. దీనివల్ల కూడా దాని తర్వాత ఏమవుతుందంటే, దాని తర్వాత మనం వేటి వల్ల అడవులు నరికిపోతున్నాయంటే మైనింగ్, దాని తర్వాత దేని వల్ల అడవులు నరికిపోతున్నాయంటే అర్బనైజేషన్, దాని తర్వాత ఏటి వల్ల అడవులు తరిగిపోతున్నాయంటే టూరిజం. అంటే 4 వల్ల అడవులు నాశనం అవుతున్నాయి. కానీ లీడింగ్ అని అడిగాడు, లీడింగ్ కాబట్టి ఆన్సర్ ఏం పెట్టాలి, అగ్రికల్చర్ సెక్టర్, మీన్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది అగ్రికల్చర్. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం మిత్రమా. ఐ విష్ ఆల్ సక్సెస్. మీరు ఎగ్జామ్ తప్పకుండా హ్యాపీగా రాయండి. మీరు డెఫినెట్గా మీరు గతంలో రాసిన టీజీ సెట్ కంటే కూడా ఈసారి మీరు టీజీ సెట్ రాసి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి మగవాళ్ళు అయితే మీస మేలేసి షబాష్ రా, ఈసారి పేపర్ 1 చాలా బ్రహ్మాండంగా రాసామని మీరు మీస మేలేసి బయటకు వస్తారు. ఆడవాళ్ళు అయితే మీకు మీరే ప్యాట్ ద బ్యాక్, మీకు మీరే షబాష్, నేను ఇవాళ ఎగ్జామ్ పేపర్ 1 మిగతా సంవత్సరాల కంటే కూడా నేను చాలా బాగా రాశాను, సగర్వంగా మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి బయటకు వస్తారు. ఐఎమ్ షూర్ మీరు కూడా అదే నమ్మకంతో నాతో చెప్పండి ఏమని, ఈసారి డెఫినెట్గా నేను టీజీ సెట్ మా ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే కూడా పేపర్ 1లో అత్యధిక స్కోర్ సాధిస్తానని. ఐ విష్ ఆల్ సక్సెస్ మై